యువత సమస్యలకి పరిష్కారం నేనవుతా, నేను బాధ్యత తీసుకుంటా అని ప్రతి సమస్యని తన భుజాన వేసుకుని నేను ప్రశ్నకి సమాధానం అవుతా అని నారా లోకేష్ గారు ఈరోజు ఏలూరుకు వచ్చారు. గతంలో పాదయాత్రకు వచ్చినప్పుడు నారా లోకేష్ గారు ఏమైతే హామీలు ఇచ్చారో అవే హామీలు నెరవేర్చడానికి నేను మళ్ళీ ఈ రోజు ఇక్కడికి వచ్చానని చెప్పడానికి, గంటపదంగా చెప్పడానికి మీ ముందుకు వచ్చారు నారా లోకేష్ గారు. మీలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి మీ భవితకి సంబంధించి. మీ భవితను నిర్దేశించుకోవడానికి ఇక్కడ ఒక నాయకుడు రాబోతున్నాడు. ఆ నాయకుడు ఏం సమాధానం చెప్తాడో మీరు వినండి. నారా లోకేష్ గారు వచ్చేస్తున్నారు. ఒక సాధారణ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో ఈరోజు నారా లోకేష్ గారు పదవికి మాత్రం జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీకి అయినా మీ అందరి కోసం ఓ సాధారణ కార్యకర్తగా ఈరోజు ఏలూరుకు విచ్చేశారు. మీ సమస్యలు నా సమస్యలుగా నేను అసెంబ్లీలో వినిపిస్తా, మీ సమస్యల్ని నేను తీసుకెళ్తా అని నారా లోకేష్ గారు వేదిక మీదకి వచ్చేస్తున్నారు. మీ అందరి దగ్గరికే వస్తారు, మీకు అభివాదం వచ్చేసారు లోకేష్ గారు, మీ దగ్గరికే వస్తారు. ఒక్కసారి వెల్కమ్ చేద్దాం. అదిగో మీ ముందుకే వచ్చాడు మీ నాయకుడు, మీ భవితను నిర్దేశించే నాయకుడు, మీ భవితకై ఓ ప్రణాళిక కలిగిన నాయకుడు, ఓ ప్యాషన్ కలిగిన నాయకుడు, ఓ విజన్ కలిగిన నాయకుడు. మీ ప్రశ్నలకు మీ భవిష్యత్తుకు నేను భరోసా అంటూ మీ ముందుకు వచ్చాడు. వెల్కమ్ లోకేష్ గారు, దయచేసి కూర్చోండి. మీరంతా కూడా కూర్చోండి, దయచేసి అందరం కూర్చుందాం. మన ఇక మీ భవిష్యత్తు కోసం ఏం కావాలో, ఆయన ఏమి హామీ ఇస్తారో, ఆ భరోసా మీకు లభిస్తుందో లేదో, యువగళం పాదయాత్ర చేసినప్పుడు ఏం భరోసా ఇచ్చారో, ఇప్పుడు ఏం మాట ఇవ్వడానికి వచ్చారో మీ అందరూ అడగండి, ఆయన సమాధానాలు ఇస్తారు. తర్వాత మీలో నుంచి కొన్ని ప్రశ్నలు కూడా వచ్చాయి ర్యాండమ్ గా తీసుకున్నవి. ఆ బాక్స్ ను కూడా నేను లోకేష్ గారి ముందు ఉంచుతాను, లోకేష్ గారు సమాధానాలు ఇస్తారు. లోకేష్ గారు మీకు అందరికీ తెలుసు, 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నేను యువత కోసం వచ్చానని ఒక సామాన్య కార్యకర్తగా ఇక్కడికి వచ్చారు. వారిని మనమందరం గట్టిగా మీ కరతాళ ధ్వనులతో ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. మీరందరూ ప్రశ్నలు అడగడానికి సిద్ధమా? ఆ వెనుక వైపు నుంచి సిద్ధమా? అటువైపు నుంచి, ఇటువైపు నుంచి? రైట్, మన ఈ కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోదాం. దయచేసి అందరూ మొదట కూర్చోండి, మీ సీట్లలో కూర్చోండి. దయచేసి ఎవరికి ఇబ్బంది పెట్టద్దు. మీ వెనక వారికి కనిపించేలా వినిపించేలా చాలా క్షుణ్ణంగా, చాలా క్లియర్ గా, సరళంగా మన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. లోకేష్ గారు ఇచ్చేశారు. లోకేష్ గారు వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి ప్రోగ్రాం మనం ఒంగోలులో కలిసాం, తర్వాత మళ్ళీ ఇక్కడ ఏలూరులో కలుస్తూ ఉన్నాం. మన ఈ కార్యక్రమంలోకి వెళ్లబోయే ముందు నాకు గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవ్వగానే ఒక వ్యక్తి నా మస్తిష్కంలో మెదిలారు. ఆయన జిఎంసి బాలయోగి గారు. జిఎంసి బాలయోగి గారు అంటే గోదావరి జిల్లాలో డెఫినెట్ గా ఒక గర్వంగా చెప్పుకునే పేరు. ఆ గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఒక జిఎంసి బాలయోగి గారు
ప్రధానమంత్రి కూడా లేచి నిల్చొని అధ్యక్ష అని పిలవగలిగినటువంటి ప్లేస్లో పార్లమెంట్ స్పీకర్గా ఆయన కూర్చున్నారు. సేమ్ టైం ఇక్కడ ప్రతిభా భారతి గారు, ఆమె ఒక దళిత్, ఆమె కూడా ముఖ్యమంత్రి కూడా లేచి అధ్యక్ష అని అడగవలసినటువంటి ప్లేస్లో తెలుగుదేశం పార్టీ కూర్చోబెట్టింది. సో ఇంత గర్వంగా చెప్పుకోవలసినటువంటి ఇలాంటి పేర్ల మధ్యలో తెలుగుదేశం పార్టీ మధ్యలో గోదావరి జిల్లాలకు వచ్చేసరికి ఈ మధ్య కాలంలో దురదృష్టవశాత్తు కొన్ని గుర్తొస్తూ ఉంటే ఓ సుబ్రహ్మణ్యం హత్య గావింపబడి డోర్ డెలివరీ కావడం, ఓ పోలీస్ స్టేషన్లో ఒక యువకుడు చంపబడితే కనీసం హోంమంత్రి కూడా అక్కడికి వెళ్ళలేకపోవడం, వెళ్ళడానికి సహకరించకపోవడం, ఒక హోంమంత్రిగా ఉండి కనీసం పోలీస్ స్టేషన్లను ప్రారంభించే పరిస్థితి లేకపోవడం, ఇవన్నీ దురదృష్టంగా చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. సో వీటిని మీ ప్రభుత్వం మళ్ళా వస్తే గతంలో లాంటి పునర్వైభవం దళితులకి ఉంటుందా? ఎందుకంటే నాకు యాదృచ్ఛికంగా బాలయోగి గారు గుర్తొచ్చారు. దాన్ని మాట్లాడే ముందర నేను కొన్ని ఓపెనింగ్ రిమార్క్స్ ఇస్తా, దాని తర్వాత ఆ ప్రశ్నకి సమాధానం. డెఫినెట్ గా ప్లీజ్. గోదావరిలో గర్జన అదిరిపోయింది. గోదావరిలో యూత్ పవర్ సూపర్. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి పశ్చిమ గోదావరి జిల్లా. గోదావరిలో మమకారం వెటకారం రెండు సూపర్. గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయికి పెళ్ళైంది కదా, బ్రహ్మణి గోదావరి జిల్లాకి చెందిన అమ్మాయి. నాకు తెలుసు మీరు చూపించే ప్రేమ, ఆప్యాయం, పలకరింపు ఏనాడు ఎవ్వరు మరవలేరు. ప్రపంచానికే రొయ్యలు చేపలు పంపించేది గోదావరి జిల్లా. ఏ రంగంలో తీసుకున్నా గోదావరి వాళ్ళు నంబర్ 1 గా ఉంటారు. కష్టాన్ని నమ్ముకున్న వారు గోదావరి జిల్లా వాసులు. ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక ఉంది. సాంప్రదాయంగా మీరు కోడి పందాలు వేస్తారు, చూడాలనుకున్నా ఎప్పుడు చూడాల. వచ్చే సంక్రాంతికి తప్పనిసరిగా వస్తాను. సాంప్రదాయంగా వేసే కోడి పందాలు నేను చూస్తాను. గతంలో ఇదే గడ్డపై యువగలం పాదయాత్ర చేశా. ఇప్పుడు ఏకంగా యువగల సభ పెట్టుకుంటాం. నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మధ్యన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా సింహం లాగా సింగిల్ గా వస్తున్న డైలాగులు కొడుతున్నారు. ఇక్కడున్న యువతను ఆలోచించమంటున్నా, సింహం పర్దాలు కట్టుకుంటూ వస్తుందా, లేదంటే సింహం వచ్చే ముందలా చెట్టులు నరుకుతారా? జగన్ని వేటాడడానికి 2 సింహాలు రెడీగా ఉన్నాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకరు నేను అన్నగా భావించే పవన్ అన్న. జగన్ నీ టైం అయిపోయింది. మే 13న ఈ 2 సింహాల మధ్యలో నువ్వు అయిపోయేది ఖాయమని ఈ సభాముఖంగా నేను చెప్తున్నా. ఇంకో మాట కూడా అంటున్నాడు, నేను అనాథుడు అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇది చూసిన తర్వాత నాకు ఒక కథ గుర్తొచ్చింది. ఆ కథలో ఒక మర్డర్ కేసులో నిందితుడిని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి జడ్జి ముందర నిలబెడతారు. ఆ నిందితుడు అంటాడు, జడ్జి గారు నేను అనాథుడిని, నాకు ఏ పాపం తెలియదు, దయచేసి నన్ను వదిలేనంటారు. ఏకంగా ఏడుస్తాడు. జడ్జి కాలు పట్టుకుంటాడు. జడ్జి గారు అనుకుంటారు, అయ్యో పాపం అనాథుడు అంటే వదిలేద్దామని పోలీసులు చెప్తాడు. అప్పుడు పోలీసు వాళ్ళు చెప్తారు, సొంత తండ్రిని చంపేసింది ఇతనే సార్, అందుకే అనాథుడు అయ్యాడు అని. ఇలా ఉంది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా 2 డ్రామాలు జరుగుతాయి. 2 డ్రామాలు. మొదటిది వస్తున్నా కోడికత్తికి వస్తా, గొలకరాయి దగ్గర కూడా వస్తా చెల్లి.
మొదటిది శవరాజకీయాలు, రెండోది సింపతి. 2014లో సొంత తండ్రి శవాన్ని వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. 2019లో సొంత బాబాయిని చంపేసి బాబాయ్ శవం వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 2024 వృద్ధులకి సకాలంగా పెన్షన్ ఇవ్వక 32 మంది వృద్ధుల్ని చంపేసి ఆ శవం వాడుకుంటున్నారు. రెండోది డ్రామా. 2014లో అనాథుడు అన్నాడు, 2019లో కోడి కత్తి చూసాం, 2024లో గులకరాయి చూసాం. అది స్పెషల్ గులకరాయి అమ్మా, స్పెషల్ చైనాలో తయారు చేశారమ్మా. ముఖ్యమంత్రి గారి పైన ఎవరో గులకరాయి వేశారంటే నాకు బాధ కలిగింది. ఇది అన్యాయం, చేయకూడదు అనుకున్నా. కానీ తర్వాత స్టోరీ బయటపడింది. రాయి వచ్చి ముఖ్యమంత్రి గారు తగిలిందంట, దాని తర్వాత వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఈ కంట్లో తగిలిందట, మళ్ళీ వెళ్ళి ఈ కంట్లో తగిలిందట, మళ్ళీ రాయి పడిందంట. అప్పుడే అర్థమైంది ఇది కోడి కత్తిలాగా గులకలాయి డ్రామా అని. అమ్మాయి నేను చెప్తాం కాదు, ముఖ్యమంత్రి గారు బస్ యాత్ర చేశారు. దెబ్బ తగిలిన రోజు ఇంత చిన్న బ్యాండేడ్, శ్రీకాకుళంకి వెళ్ళగల ఇంత పెద్ద బ్యాండేడ్ అయిపోయిందమ్మా. అదైన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు, కనీసం ఒక చిన్న గాయం కూడా కంపడలేదు, మరక కూడా లేదు. ఎంత అద్భుతంగా నటిస్తాడు. అందుకే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు అనవసరం రాజకీయాల్లోకి వచ్చారు. అదే కానీ సినిమాల్లోకి వెళ్ళుంటే నా బ్రహ్మానందం గారికి పోటీ పడేవాడబ్బా. భాస్కర్ అవార్డులు ఎట్టుకు వచ్చినాయి, ఆస్కర్ అవార్డు కూడా వచ్చేదేమో, అంత అద్భుతంగా నటిస్తాడు. మళ్ళీ ఆయన పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఒక ఆయన ఉన్నాడబ్బా, ఆయన కూడా మామూలు నటన కాదు. ఒకరోజేమో ఇటు కట్టు కట్టాడు తెలియ, మొదటి రోజు అయ్యో పాపం కంటు చూపు పోతున్నాం అనుకున్నా, కానీ పడుకున్న తర్వాత కట్టు కాస్త ఇటు వెళ్ళింది తల్లి, ఈ కన్నుకు పెట్టాడు. అంటే ఎంత అద్భుతంగా వీళ్ళందరూ నటిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. నేను భయపడేది ఒక విషయం తల్లి, గతంలో కోడి కత్తి తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చింది, ఇప్పుడు గులకరాయి అయిన తర్వాత ఎవరింటి నుంచి ఎవరి శవం బయటకు వస్తుందని భయపడుతున్నా. అంటే సవర్ రాజకీయాలు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన విషయం. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారండి, దాని పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం. అంటే భూ హక్కులు కల్పించే చట్టం. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చట్టం. అంటే మనం ఉన్న భూములన్నీ వైకాపా నాయకులు కొట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. అమ్మా చెమటోర్చి రూపాయి జమ చేర్చి మనం భూములు కొనుక్కుంటాం, లేదంటే తల్లిదండ్రులు కొన్న భూములు మనకి ఇస్తారు, లేదంటే తాత ముత్తాతలు కొన్న భూములు కూడా మనకి ఇస్తారు. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఆయన ఫోటో దానిపైన. ఎందుకబ్బా అంత బిల్డప్? మళ్ళీ సర్వే చేస్తే ఆ సర్వే రాయలు కూడా ఈయన ఫోటో. ఫోన్లే ఎక్కడికి వెళ్ళినా ఆయన ఫోటోలు ఇష్టం అనుకున్నా. తర్వాత చట్టం బయటకు వస్తే నేనే భయపడ్డా. ఆ చట్టంలో ఏం రాసిందంటే ఒరిజినల్ ఆయన పెట్టుకుంటాడంట, జిరాక్స్లు మనకి ఇస్తాడంట. ఇంతేకాదు ఆ చట్టంలో ఏం రాశారంటే మనకేమైనా భూ వివాదం ఉంటే కోర్టుకి వెళ్ళలేమంట, అధికారులే నిర్ణయిస్తారంట ఎవడు రైట్ ఎవడు రాంగ్. మనం చూసాం గత 5 సంవత్సరాలుగా వైకాపా నాయకులు ఎలా మన ఇబ్బంది పెట్టి మన భూములు కొట్టేశారు. దీనిపైన గట్టిగా మాట్లాడినందుకు, ముఖ్యమంత్రి గారు నిలదీసినందుకు ఈ రోజు సిఐడి కేసు నా పైన పెట్టారు. జగన్ గారు చెప్తున్నా, పెట్టుకోయా సిఐడి కేసు, సిబిఐ కేసు పెట్టుకో, ఇంటర్పోల్ కేసు పెట్టుకో, 29 కేసులు నా పైన పెట్టావు, ఇది 24వ కేసు. కానీ చెప్తున్నా ఈ లోకేష్ తగ్గేదే లేదు. మై డియర్ జగన్, బామలకే భయపడిన కుటుంబం మాది. నువ్వు పెట్టే పనికిమాల కేసులు మేము భయపడతామా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారు. ఆనాడే చెప్పా, సింహం బయట ఉన్నా జైల్లోనా సింహం సింహమే అని. ఇప్పుడు అదే సింహం జగన్ ని వేటాడడానికి వచ్చింది. 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన ఎలా జరిగిందో అందరు తెలుసు. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. రాజధాని లేని రాష్ట్రంగా మనం ఏర్పాటు చేశారు. సచివాలయం హైదరాబాద్ లో ఉండే, అసెంబ్లీ హైదరాబాద్ లో ఉండే. ఆ అసెంబ్లీ సాక్షిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాకి పెద్ద ఎత్తున
పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చారు. ఆనాడు 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి కోసం ఒప్పందం కుదుర్చుకున్నాం. 35 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి వచ్చే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 44,000 పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కియా కార్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, షామీ ఫోన్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అపోలో టైర్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంతెందుకు మనం టీసీఎల్ టీవీ కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇలా అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఏంటో ఆనాడు చేసి చూపించారు. ఇంతేకాదు 2 డిఎస్సీలు ఏర్పాటు చేశాం. 32,000 పెండింగ్ పోస్టులు కూడా ఆనాడు భర్తీ చేసింది మన ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 2,30,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. 1,20,000 మందికి దాంట్లో ఉద్యోగాలు ఉపాధి కూడా వచ్చింది. ప్రత్యేకంగా మన పశ్చిమ గోదావరి జిల్లాకి ఆనాడు 100% సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అందుకే పశ్చిమ గోదావరి జిల్లాని మా గుండెల్లో పెట్టుకుని ఆనాడు అభివృద్ధి చేశాం. ఆక్వా రంగాల్లో మన పశ్చిమ గోదావరి జిల్లాకి పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. రైతులకి పరికరాలు ఇచ్చాం. విద్యుత్ సబ్సిడీ ద్వారా కూడా ఆనాడు అందజేశాం. ఇంతేకాదు మీరు చూస్తే పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేశాం. చింతల్పూడి ప్రాజెక్ట్ 90% పూర్తి చేశాం. ఏకంగా పోలవరం ప్రాజెక్ట్ 72% పనులు కూడా పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. డిఫెన్స్ పరిశ్రమలు తీసుకొచ్చడానికి భూములు కేటాయించాం. ఫార్మా పరిశ్రమలు తీసుకొచ్చడానికి భూములు కేటాయించాం. ఈ రోజు ఈ ప్రభుత్వం చేతకంతనం వల్ల ఆ పరిశ్రమలన్నీ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి. ప్రజలందరూ ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం అన్న మాయ మాటకు మనందరం పడిపోయాం. ఈ రోజు మోసపోయాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి యువతగా ఏం చెప్పాడు? వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాను. కానీ ఆయన భర్తీ చేసిన ఎన్ని పోస్టులు తెలుసా? 0. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చాడు. ఇంతేకాదు ప్రతి ఏడా కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు, ఒక్క పోస్టు కూడా ఇవ్వలా. ఇంకా ఈ ప్రభుత్వం చేతకంతనం వల్ల ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయారు. ఆనాడు ఇంకో మాట అన్నాడు, 25కి 25 ఎంపీలు ఇవ్వండి, ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. ఏమైంది హామీ? ఇప్పుడు మాట్లాడేయలేదు, మర్చిపోయాడు. 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అంటే 31 మంది ఎంపీలు మీరు గెలిపించి పంపించారు. మీ వల్ల వాళ్ళు ఎంపీలు అయ్యారు. కానీ ఏనాడైనా ప్రత్యేక హోదా గురించి అడిగారా? కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ఏనాడైనా పోరాడారా? పోలవరం ప్రాజెక్ట్ గురించి ఏనాడైనా ముఖ్యమంత్రి గారు కేంద్రం దగ్గరికి వెళ్లి మా ప్రాజెక్ట్ పూర్తి చేయండి అని కోరారా? అడగల. ఇంతేకాదు ఈ ప్రభుత్వం చేతకంతనం వల్ల అమర్ రాజా బ్యాటరీ పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయింది, లూలు కంపెనీ పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయింది, రిలయన్స్ పారిపోయింది, చివరికి కడ్రాయలు తయారు చేసే జాకీ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయిందమ్మా. ఆ ఒక్క ఓటు వల్ల, ఆ ఒక్క అవకాశం వల్ల యువత ఎంత నష్టపోయిందో ఒక్కసారి అందరం ఆలోచించాలి. ఇక్కడున్న పెద్దలు కూడా ఆలోచించాలి. రూపాయి జమ చేర్చి లక్షలు అప్పు చేసి పిల్లల్ని మీరు చదివిస్తున్నారు. వాళ్ళు చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే ఈ సభాముఖంగా యువత అందరికి నేను హామీ ఇస్తున్నా, 1 నెలలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంటుంది. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ హామీ ఇస్తున్నా. గతంలో ఎట్లయితే పెద్ద ఎత్తున ప్రైవేట్ పరిశ్రమలు తీసుకొచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు ఉపాధి కల్పించారో అదే విధంగా మళ్ళీ పెట్టుబడులు తీసుకొస్తాం, ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అందుకే ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పిలిపిస్తున్నా, మేలుకో ఆంధ్రులారా, ఇంకెన్నాళ్ళని హైదరాబాద్ మన రాజధాని అనుకుంటాం.
ఎన్నాలని ఉద్యోగాలు ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్తాం. మనకు ఆత్మగౌరవం లేదా? మనకు పౌరుషం లేదా? ఆత్మవిశ్వాసం లేదా? ఒక్క రాజధాని మనం కట్టుకోలేమా? కలిసికట్టుగా పోరాడాలి. మన రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి. పక్క రాష్ట్రం వాళ్ళు ఉద్యోగాలు ఉపాధి కోసం మన రాష్ట్రానికి వచ్చే విధంగా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడున్న యువకులకి చాలా మంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. మీ ఓట్ చాలా కీలకమైనది. మొన్న ఒక్క అవకాశంతో ఈరోజు రాష్ట్రం ఎంత నష్టపోయిందో మనందరం చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో ఇక్కడున్న ప్రతి వ్యక్తికి 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓట్ ఎంపీ అభ్యర్థికి, రెండో ఓట్ ఎమ్మెల్యే అభ్యర్థికి. ఆలోచించండి, ఎవరు రాజధాని కట్టుకెళ్తారు? ఎవరు మన ప్రాంతానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురాగలుగుతారు? ఎవరు మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతారని ఆలోచించి మీ 2 ఓట్లు ఇక్కడ ఏలూరు పార్లమెంట్ లో కానివ్వండి, ఏలూరు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఓట్ అనేది చాలా కీలకమైంది. ఎండలు గట్టిగా ఉన్నాయి, అందరికి చోట్ల కారిపోతున్నాయి. గొడుగు పట్టుకుని వెళ్దాం, ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్దాం, ఇంకో బాటిల్ మజ్జిగ పట్టుకుని వెళ్దాం. గంట కాదు 2 గంటలు పట్టిన లైన్లో నుంచుందాం. మన ఓటు సైకిల్ గుర్తుకేసే వరకు మనం క్రమశిక్షణ పట్టుదలతో లైన్లో నుంచుని ఓటేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జనరల్ గా ఎన్నికలు వస్తే మాట్లాడి వెళ్ళిపోతారు. నేను అది చేసేదానికి రాలా. మీ ఆశలేంటి? రేపు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించే దానికి ఈ వేదిక ఏర్పాటు చేశానని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ చర్చా కార్యక్రమం ప్రారంభించవలసిందిగా ఈ సభా వేదికలు పెద్దలందరినీ నేను కోరుతున్నా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ లోకేష్ గారు. మీ ఓపెనింగ్ రిమార్క్స్ తో అత్యద్భుతమైన ఒక జోష్ ని మొదలు పెట్టారు. ఒకసారి వాళ్ళలో నుంచి క్వశ్చన్లు తీసుకునే ముందు ఇక్కడ ఒక బాక్స్ కూడా ఉంది లోకేష్ గారు. ఆ బాక్స్ లో క్వశ్చన్స్ చాలానే ఉన్నాయి, వాటికి కూడా మీకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దెన్ మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకొక ప్రశ్న తట్టింది. మనం బాలయోగి గారి గురించి మాట్లాడే ముందు ఒక ప్రశ్న ఏంటంటే, ఎలక్షన్స్ ఇంకొక వారం రోజుల్లో మాత్రమే ఉన్నాయి. ఈ టైంలో కూడా కేసులు పెట్టించుకోవాలా మీరు? ఈ ప్రభుత్వంలో ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెడతారు. నా పైన 23 కేసులు పెట్టారు. మొన్న ఎఫిడవిట్లు వేసా. ఇప్పుడు ఎఫిడవిట్ రివైజ్ చేయాలి. 24వ కేసు వచ్చింది. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు నా పైన. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన. 2019 ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. ఇప్పటికి 6-7 సార్లు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ అత్తగారి ఇల్లగైపోయింది. నాకు భయపడట్లా, ఎందుకంటే ఏనాడు తప్పు చేయలే. నిప్పులాగా బతికం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి లాగా పరదాలు కట్టుకుని మేము తిరగాం కదా. నేను వచ్చే ముందర చెట్లని పాప, ఆ చెట్లు ఏం పాపం చేసినా, ఆ చెట్లు మేము నరకం కదా. సో దమ్ము ధైర్యంతో మేము ఉన్నాం, ప్రజల్లోకి వెళ్తాం. ఏనాడు తప్పు చేయలేదు కనుకనే ఈ రోజు ఈ వేదికగా యువతకి అవకాశం ఇవ్వగలుగుతాం. రైట్. ఒక్కసారి మనం ముందు మాట్లాడుకున్న ప్రశ్నలోకి వెళదాం. సో అలాంటి పరిస్థితుల్ని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో చూడొచ్చా? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఒక యూనివర్సిటీ లాంటిది. ప్రతిమా భారతి గారు కానివ్వండి, బాలయోగి గారు కానివ్వండి, ఎర్రం నాయుడు గారు కానివ్వండి, ఇట్లా అనేక మందిని రాజకీయంగా ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు డాక్టర్లకి, ఇంజనీర్లకి, మీడియా మిత్రులు కూడా అవకాశం కల్పించారు. అన్న ఎన్టీఆర్ ని స్ఫూర్తిగా తీసుకుని బాబు గారు కూడా డాక్టర్లు కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, అందరికి అవకాశం కల్పించారు. సో తెలుగుదేశం పార్టీకి తెలిసింది ఒకటే, తెలుగోలు. మాకు కులం, మతం, ప్రాంతం తెలియదు. తెలుగోలు ఎక్కడున్నా అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలనేది మా లక్ష్యం. గతంలో అనేక మందిని మేము ప్రోత్సహించాం. అదేవిధంగా ముందు ముందు కూడా మేము ప్రోత్సహిస్తాం. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ 2 ముఖ్యమంత్రులు కూడా తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ నుంచే వచ్చిన వాళ్ళు. అది
ఈ తెలుగుదేశం పార్టీ గొప్పతనం. ప్రత్యేకంగా దళిత్ విషయానికి వచ్చేసరికి అంటే దురదృష్టవశాత్తు ఇలాంటివి వినాల్సి వచ్చింది, ఎక్కువ చర్చించాల్సి వచ్చింది. ఇలాంటివి మీ ప్రభుత్వంలో మీరు అధికారంలోకి వచ్చాక ఇలాంటివి వినబడవు అని స్పష్టంగా హామీ ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడైనా ఒక దళితుడిపైన దాడి జరిగిందా? మానభంగం జరిగిందా? ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అనంత బాబు అని ఒక వ్యక్తి గంజాయి మొత్తులో అతను దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఆ వ్యక్తికి ముఖ్యమంత్రి గారు ఏం ఇచ్చారు? ఎమ్మెల్సీ. మొన్న బస్ యాత్ర వస్తే ముఖ్యమంత్రి గారు పక్కనే నుంచుంటాడు. అంటే సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ అనే కుర్రోడు కల్తీ మద్యం గురించి ఒక వీడియో పెట్టినందుకు రాత్రి అక్కడ ఉన్న పాపాల పెద్దిరెడ్డి అతన్ని చంపేసి శవాన్ని కూడా పంపించాడు. అంటే అడుగడుగున దాడులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే, అంటే ముఖ్యమంత్రి గారు చుట్టూన్నోలే ఇలా దాడులు చేస్తే ఇంకా రేపు మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ఒక దాడి జరగల. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దళిత సోదరులకి 27 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఒక విద్యనే తీసుకుందాం, దళిత సోదరుల కోసం బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్, పీజీ ఫీ రీంబర్స్మెంట్, దళిత బిడ్డలు విదేశాల్లో చదవాలంటే విదేశీ విద్య కూడా తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది దళితుల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. రైట్, ఒక్కసారి మనం క్వశ్చన్స్ తీసుకుందాం. మీరు ఒకసారి కూర్చుంటే ఒకసారి వాళ్ళ నుంచి క్వశ్చన్లు తీసుకునే ప్రయత్నం చేద్దాం. మోషన్ క్రియేట్స్ ఎమోషన్, తిరుగుతూ ఉండాలి. ఎమోషన్ అంటే ఇక కూర్చొని ఇక నేను కూర్చుని కూర్చోను, అలవాటు నాకు లేదు. ఇక నేను కూర్చోను, మీలోనే ఉంటా, మీతోనే తిరుగుతాను అంటారు. మొదట ఇటువైపు నుంచి ఒక ప్రశ్న తీసుకుందాం. రైట్ సైడ్ లో నుంచి ఎవరు అడుగుతారు? రైట్ సైడ్ లో మైక్ ఇవ్వండి, వాలంటీర్స్ మైక్ ఇవ్వండి. ఎక్కడ? చెల్లి వస్తున్నాం మీ గారు. ఒక్క నిమిషం అమ్మా, వస్తుంది మైక్ ఎక్కడ ఉందమ్మా? రైట్ సైడ్. దయచేసి మైక్ ఇవ్వండి. తమ్ముడు చెప్పమ్మా. అన్నా నమస్తే అన్నా. నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి, అలాగే మన రాష్ట్ర భవిష్యత్ అయినటువంటి యువతీ యువకులందరికీ, మన భవిష్యత్తుని ఆయన భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తున్న యువగల సారథి మన నారా లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలన్నా. థ్యాంక్ యూ తమ్ముడు. అన్న, అయితే ఇక్కడ ముందుగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ 420 ముఖ్యమంత్రి, ఈ దగా ముఖ్యమంత్రి, ఈ ఖైదీ నంబర్ 6093 చేసినటువంటి మా యువతీ యువకులకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి గురించి చర్చించడానికి 5 నిమిషాలు కాదు కదా, 5 గంటలైనా సరిపోయినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. అయితే అన్న, నాకున్నటువంటి సమయంలో నా దగ్గర ఉన్న సమస్యని నేను మిమ్మల్ని అడుగుతాను. ముందుగా ఏంటంటే అన్న, నా పేరు శేషవర్ధన్ నాయుడు అన్న. నేను బెంగళూరు అమెజాన్ అనే ఒక ఎంఎన్సీలో ఒక ఐటీ జాబ్ చేస్తూ ఉన్నాను. అయితే నేను నా ఆఫీసులో ఉన్నటువంటి ఒక తరుణంలో నలుగురు నా కొలీగ్స్, ఒకరిది కేరళ, ఒకరిది తమిళనాడు, ఒకరిది తెలంగాణ, ఒకరిది తెలంగాణ, నేను. ఓకే, అయితే ఒక్కొక్కరికి ఒక్కో రాజధాని ఉంది. ఈ ముగ్గురు కలిసి నన్ను అడిగారు. ఏమని అడిగారు అయ్యా అంటే, నీ రాజధాని ఏంటి అని అడిగారు. నా దగ్గర సమాధానం లేదు. 3 రాజధానులు అన్నారు, లేదు. అయితే అది అయిపోయింది. యువకులకి ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఇవేమీ పరిష్కరించకుండా ఇంకేమీ లేనట్టు ఈ మనిషి ఏం తీసుకొచ్చాడయ్యా అంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మాకున్నటువంటి తమ్ముడు ప్రశ్న అడగమ్మా. అదే అన్న అడుగుతున్నా, ఇక్కడికి వస్తున్నా. నా పేద సోదరుడు ఒకడు ఉన్నాడన్న, ఒక పేద రైతు కుటుంబం అయింది. ఒక్క అరెకరం మాత్రమే భూమి ఉంది వాళ్ళకి. ఆ అరెకరం భూమి కూడా లేకపోతే వాళ్ళ జీవితం ఏమవుద్ది అనేటువంటి ఒక కంగారుతో గుండె పట్టుకొని వాళ్ళ కుటుంబం మొత్తం దిగ్భ్రాంతికి గురై ఉన్నారన్న. వాళ్ళ పరిస్థితి ఏంటి? మా భూములకు రక్షణ ఉందా లేదా, మా భూములు సేఫా కాదా అని నా క్వశ్చన్ అన్న. పొరపాటున మళ్ళీ ఇంకొక అవకాశం ఈ ప్రభుత్వానికి ఇస్తే, నేను మీ బిడ్డని కదా, మీ భూమి నాదని లాక్కుంటాడు. డౌట్ వద్దు. అందుకే ఎక్కడికి వెళ్ళినా మీ బిడ్డని అంటున్నాడు.
రేపు వచ్చి చెప్తాడు తల్లి, మీ బిడ్డను కదా, మీ భూమి నాది అంటాడు తల్లి. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే సంతకం. పాత విధానం తీసుకొస్తాం, పట్టాలపైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండదు. గతంలో ఎట్లయితే భూ హక్కులు కల్పించామో ఆ విధానమే అమలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అని తమ్ముడు, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి. నెక్స్ట్ క్వశ్చన్ రైట్, మరో ప్రశ్న తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు నెక్స్ట్ రో నుంచి వస్తానమ్మా. వస్తాను, మీ దగ్గరకు వస్తాం. నెక్స్ట్ రో నుంచి ఇస్తారు మైక్ ఇస్తారు. ఎవరు మైక్ ఇవ్వండి దయచేసి, వాలంటీర్స్. చెప్పమ్మా. అడగండి, ప్రశ్న అడగండి దయచేసి. చెప్పు తమ్ముడు. అన్న గ్లాస్ టు మీట్ యూ అన్న. నా Nice పేరు నివాస్. నాకు ఫస్ట్ ఓటు హక్కు ఈసారే వచ్చిందన్న. నా ఓటు చాలా విలువైంది, ముఖ్యమైనది కాబట్టి నా ఓటు వినియోగించుకుంటా. ఒకవేళ కుదరక్ గాని, వేరే రాష్ట్రం నుండి రాలేక గాని, అదే వేరే ఊరి నుండి రాలేక గాని ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ ఒక్క ఓటు మన రాష్ట్రాన్ని వచ్చే నష్టం ఏంటి, వినియోగం ఏంటి? రెండో క్వశ్చన్ కూడా ఉన్నాను. చెప్పు తమ్ముడు. ఇదివరకు చంద్రబాబు గారు గతంలో ఉన్నప్పుడు స్కాలర్షిప్ డైరెక్ట్ కాలేజ్ లో పడేయన్న. అప్పుడు మాకు హాల్ టికెట్ తో ఇబ్బంది ఉండేది కాదు. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక నేరుగా అకౌంట్ లో పడిపోయినాయి అంటున్నాడు అన్న. కాకపోతే అవి పడవు, మాకు హాల్ టికెట్ ఎవరు. మీరు వచ్చిన తర్వాత దీనికి మాకు సొల్యూషన్ చూపించాలన్న. రైట్, లోకేష్ గారు నోట్ చేసుకున్నారు మీరు ఏవైతే అడిగారో. తమరు మొదటి ప్రశ్న ఓటు హక్కు గురించి, ఆ ఓటు హక్కు వినియోగించు గురించి. తమ్ముడు, ఒక్క అవకాశం అని ఈరోజు ఎంత నష్టపోయాం. ఆ ఒక్క అవకాశం వల్ల రాజధాని లేని రాష్ట్రం అయిపోయాం. ఆ ఒక్క అవకాశం వల్ల పోలవరం డ్యామేజ్ అయింది. ఆ ఒక్క అవకాశం వల్ల పెట్టుబడులు, పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. ఆ ఒక్క అవకాశం వల్ల ఈరోజు మనకి ఉద్యోగాలు, ఉపాధి లేని పరిస్థితి. ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. గతంలో 10 ఓట్లలో ఎంపీలు గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గం 2014లో తెలుగుదేశం పార్టీ 12 ఓట్లతో ఓడిపోయింది. 12. సో ప్రతి ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బంధువులున్నా, మిత్రులున్నా వాళ్ళందరికి పిలిపివ్వండి. ఎన్నికల టైంకి అవసరమైతే ఒక రోజు సెలవు పెట్టి వచ్చి మీరు మీ ఓట్ వినియోగించుకోవాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. రెండోది, తరతరాలుగా ఒక స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ ఉండేది. డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లో డబ్బులు వేసేవాళ్ళం. ఎగ్జామ్లో హాయిగా రాసుకునేవారు. ఎగ్జామ్ అయిన తర్వాత మార్క్ లిస్ట్ నేరుగా మీ ఇంటికి వచ్చేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్త కనిపెట్టినట్టు జేవీడి అనేదో పథకం తీసుకొచ్చాడు. ఆయన బటన్ నొక్కుతున్నాడు తల్లి. ఈ మధ్యన బటన్ కి కరెంట్ లేదు ఒకటి, డబ్బులు కూడా పడట్లా. ఇంటికి కరెంట్ కట్ అవుతుంది కదా, అలా ఈయన కంప్యూటర్ కూడా కరెంట్ కట్. నొక్కుతున్నాడు, డబ్బులు పడట్లా. కానీ కాలేజ్ వాళ్ళు ఏమంటున్నారు, హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టండి, మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టండి. యువగలం పాదయాత్రలో నేను మదనపల్లి నియోజకవర్గంలో నడిచేటప్పుడు ఒక పెద్ద నన్ను ఆపాడు. ఆర్టీసీ బస్సు నుంచి అడిశాడు, లోకేష్ గారు మీతో మాట్లాడాలని. ఏంటన్నా అని అడిగితే, ఇప్పుడే అప్పు చేసి 1,80,000 రూపాయలు ఫీ కట్టి మార్క్ లిస్ట్ తీసుకుని ఇంటికి వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఆయన మాట అన్నాడు, నాకంటే అవకాశం ఉంది, నేను చేయగలుగుతున్నాను. ఇట్లా లక్షలాది కుటుంబాలు నష్టపోయిన వాళ్ళని మీరు ఆదుకోవాలని చెప్పారు. అందుకే మన ఉమ్మడి మేనిఫెస్టో, అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పాత స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ విధానం మేము అమలు చేస్తాం. ఈ ప్రభుత్వం చేతకాంతనం వల్ల చాలా మంది మార్క్ లిస్టులు కూడా ఆగిపోయినాయి రాకుండా. నిన్న కూడా కడప ఎయిర్పోర్ట్ లో నేను ఫ్లైట్ ఎక్కుతుంటే అక్కడ పనిచేసే సిబ్బంది చెప్పాడు, వాళ్ళ అబ్బాయికి డబ్బులు పడలేదంట. ఇప్పుడు అప్పు చేసి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నేను చెప్పా, ఒక నెల ఉపయోగపెట్టు, 1 టైం సెటిల్మెంట్ చేస్తాం, మార్క్ లిస్ట్ తిరిగి మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా హామీ ఇచ్చాను. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. థ్యాంక్ యూ తమ్ముడు. రైట్, లోకేష్ గారు, మనకి ఇక్కడ బాక్స్ లో చాలా ప్రశ్నలే ఉన్నాయి. మీరు అదేండి, ఈ లోపల నెక్స్ట్ క్వశ్చన్. ఈ లోపల నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తారా? ఓకే, నేను ఒకసారి ఇది మొత్తం మిక్స్ చేసి తీసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడెక్కడ ఉందనుకుంటా, ఒక్క ఇస్తున్నామా.
అట్లా వెళ్ళి రౌండ్ వస్తున్నా ఇవ్వకపోతే కొట్టేటట్టు ఇక్కడ అన్ని చాలా మైక్ ప్రశ్నలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ లోకేష్ గారు. ఇక్కడంతా లాటరీ లాగా తీసేస్తాను, చాలా ప్రశ్నలే ఉన్నాయి. తీసుకోండి. నమస్తే అన్న. ఒక నిమిషం చెల్లి చెప్పమ్మా. హాయ్ అన్న, నా పేరు తంగిరాల అక్షయశ్రీ. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నానన్న. నాకు ఒక డౌట్ అన్న. చెప్పమ్మా. అన్న, మీరు కానీ చంద్రబాబు నాయుడు గారి ఎప్పుడు మాట్లాడినా ఉభయ గోదావరి జిల్లాలకు, మరి రాయలసీమకు, మరి అమరావతికి డెవలప్ చేసి అభివృద్ధి చేస్తామని చెప్తారన్నా. మరి మా గోదావరి జిల్లాలకు మీరేం చేస్తారన్నా? చెల్లమ్మ, మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. ఆక్వా ఎక్స్పోర్ట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 గా నిలబడేది. పామాయిల్ రైతులను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. వరి రైతులు కూడా మద్దతు ధర ఆనాడు కల్పించాం. కాకినాడలో ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చా తల్లి. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం. డిఫెన్స్ ఫార్మాలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మేము భావించాం. అందుకే డిఫెన్స్ ని కూడా ఆనాడు ఒప్పందాలు కుదుర్చుకుని కొన్ని పరిశ్రమలు తీసుకొస్తే ఈ ప్రభుత్వం ఆ పరిశ్రమల్ని పంపించేసింది. ఇంకంతా ఒక నెల ఓపిక పెట్టదలి. ఫస్ట్ డెసిషన్ మేము తీసుకునేది మేజర్ రహదారులన్నీ సిమెంట్ రహదారులు వేస్తాం. అది ఫస్ట్ డెసిషన్. రెండోది, గతంలో ఎట్లయితే పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చామో, ఆక్వా రంగాన్ని ఎట్లయితే ప్రోత్సహించామో అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాకు మేము ప్రోత్సహిస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ చెల్లి. హాయ్ అన్న, నా పేరు చాందిని చెప్పమ్మా. అన్న, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో లేని విద్యారంగంలో మార్పులు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అవి ఎలా అయితే విద్యారంగంలో చేంజెస్ అనేవి వస్తాయో నాకు తెలుసుకోవాలన్నా అన్న. చాలా మంచి ప్రశ్న అమ్మా. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ కేజీ నుంచి పీజీ వరకు కరికులం ని రీవ్యాంప్ చేయాలి, బలోపేతం చేయాలి. ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పైన దాడులు పెరిగినాయి. కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలనేది ఫస్ట్ మనం చేయాలి. రెండోది, ప్రభుత్వ పాఠశాలల్లో హార్డ్వేర్తో పాటు సాఫ్ట్వేర్ అంటే ఉపాధ్యాయులు నియమించాలి. ఈ ప్రభుత్వం ఒక జియో తీసుకొచ్చి స్కూల్స్ రేషనలైజేషన్ పేరుతో విద్యని మనకు దూరం చేశారు. ఆ జియోని రద్దు చేస్తాం. ఉపాధ్యాయులు పెండింగ్ పోస్టులని భర్తీ చేస్తాం. ఉపాధ్యాయులకు అవసరమైతే స్కిల్ అప్గ్రేడేషన్ ఎవ్రీ ఇయర్ చేస్తాం. పెద్ద ఎత్తున వాళ్ళ ద్వారా ఈ చేంజ్ వచ్చిన కరికులం కూడా పకడ్బందీగా అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దాంతో పాటు బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్, పీజీ ఫీ రీయింబర్స్మెంట్, విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమాలు తిరిగి మన ప్రభుత్వం ప్రారంభిస్తుంది. అన్న, రెండో ప్రశ్న ఏంటంటే ఉద్యోగాల భర్తీ అన్న. ఇప్పుడు ప్రస్తుతం అసలు రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా లేదన్న. ఆ ఉద్యోగం లేక చాలా మంది చనిపోతున్నారన్న. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఆ ఉద్యోగాల భర్తీ అనేది ఎలా ఉంటదన్న, ఎలా ఉపాధి అనేది కల్పిస్తారన్న మీరు? అమ్మా, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడే డిఎస్సీలు చేశాం. అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారి వరకు మీరు చూస్తే వీళ్ళిద్దరి మధ్యన 11 డిఎస్సీలు చేశారు. దాదాపు 1,50,000 అనుకుంటా పోస్టులు భర్తీ చేశారు. మొన్న కూడా బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు డిఎస్సీ ఇచ్చారమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ స్పష్టంగా హామీ ఇచ్చారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంతకం మెగా డిఎస్సీ పైన ఉండబోతుంది. నంబర్ 1. నంబర్ 2, ప్రతి సంవత్సరం సింగిల్ జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కసారి ప్రభుత్వ పోస్టులు విడుదల చేస్తున్నారు. దానివల్ల మీరు పేపర్లో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎక్కడున్నారో పోస్టులు, ఎక్కడ పోయినా, లేదంటే వాట్సాప్ లో చదువుతాం, మిత్రులు చెప్తారు. ఈసారి అటు చేయదలుచుకోవాలి. సింగిల్ యూనిఫైడ్ జాబ్ క్యాలెండర్, ప్యూన్ దగ్గర నుంచి గ్రూప్స్ వరకు సింగిల్ క్యాలెండర్. పలానా రోజు క్యాలెండర్ విడుదల చేస్తాం. ఈ రోజు ఈ వాటికి పలానా రోజు ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూలు పలానా రోజు ఉంటుంది, ఫలితాలు పలానా రోజు వెల్లడిస్తామని కూడా చెప్పేస్తాం. సో యూనిఫైడ్ జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి 5 సంవత్సరాలు ప్రభుత్వ పోస్టులని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. చెల్లమ్మ, మైక్ ఇవ్వాలమ్మా, వెనకాల కొడతారు నన్ను. సార్, నేను ఇక్కడ ఏలూరు సిఆర్రెడ్డిలో 3rd ఇయర్ చదువుతున్నా. ఏం చదువుతున్నావు చెల్లి? సిఎస్సి ఏఎన్డిఎస్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఇప్పుడు ఐటీ అండ్ అదర్ సెక్టార్స్ ఇక్కడ జాబ్స్ లేక చాలా మంది హైదరాబాద్ వెళ్తున్నారు. అవే కాకుండా ఇంకా చాలా రంగాలు ఉన్నాయి, వాటి మీద అవగాహన కల్పించే పనులు ఏమైనా చేస్తారా? అలాగే మా నాన్నగారు 98 DSCలో 25 years తర్వాత జాబ్ ఇచ్చారు గవర్నమెంట్ టీచర్ కింద. వాళ్ళని పర్మనెంట్ చేస్తారని ఎక్కడా మెన్షన్ చేయలేదు. 1 year అయింది. జగన్ గారు మాటలు బాగా చెప్పాడు తల్లి. ఎవరైతే అవుట్ సోర్సింగ్ లో ఉన్నారో వాళ్ళ జాబ్లన్నీ పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చాడు, పట్టించుకోలేదు. ఒక పద్ధతి ప్రకారం అది చేయాలి, అది మేము టేకప్ చేస్తాం. అంటే దానికి ఎప్పుడు నియమించారు, దేని ద్వారా వచ్చారు, ఆ వివరాలన్నీ కనుక్కున్న తర్వాత దానిపైన నేను స్పందించగలుగుతా. లెట్ మీ కమ్ బ్యాక్ టు యూ ఆన్ దట్. నంబర్ 1. నంబర్ 2, మీరు అడిగారు ఐటీ. 62 సంవత్సరాలు అందరూ కష్టపడి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం. రాజధాని మీది కాదని చెప్పేశారు, దానివల్ల అందరూ నష్టపోయాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సైబర్ టవర్ అని ఒక ఇత్తనం వేశారు. ఈరోజు చూడండి 15 లక్షల మంది అక్కడ పనిచేస్తున్నారు. అదే విధంగా విశాఖపట్నానికి డేటా సెంటర్స్ పెద్ద ఎత్తున తీసుకొద్దామని పనిచేశాం. అదాని లాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని భూములు కూడా కేటాయించా. ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు తల్లి, పెట్టుబడులు ఇంకా పెట్టల. మన ఐటీ శాఖ ఇండస్ట్రీ శాఖ మంత్రిని ఏమైంది పెట్టుబడులు అంటే కోడిగుడ్డు గురించి మాట్లాడతాడు. కంపెనీలు ఎప్పుడు వస్తాయంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అంటాడు. అది మన కోడిగుడ్డు మంత్రి పరిస్థితి అమ్మా. అదే ప్రాబ్లం. మళ్ళీ పరిశ్రమ ఆ పెట్టుబడులు తీసుకురావాలా, విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. ఆనాడు అనేక పరిశ్రమలు తీసుకొచ్చా, కాండియంట్ లాంటి తీసుకొచ్చా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తీసుకొచ్చా, అదానిని తీసుకొచ్చా. ఈ రోజు ఈ కోడిగుడ్డు మంత్రి చేతకంతనం వల్ల, ముఖ్యమంత్రి గారి చేతకంతనం వల్ల అవన్నీ మళ్ళీ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. ఇంకంతా ఒక నెల ఉపయోగపడతలే. మీరు చూస్తారు కదా, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో ఎన్ని పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో వస్తాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్, జగన్ గారంటే ఒక జైలమ్మా. చంద్రబాబు గారిని చూస్తే కియా గుర్తొస్తుంది, సెల్ ఫోన్లు తయారు చేసే కంపెనీలు గుర్తొస్తాయి, టీవీలు తయారు చేసే కంపెనీలు గుర్తొస్తాయి. జగన్ చూస్తే గుర్తొచ్చేది ఏంటండి? బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర కోల్డ్, 9 గుర్రాలు, గంజాయి, మర్చిపోయా గంజాయి. ఇది పరిస్థితి అమ్మా. సో పెట్టుబడులు తీసుకొస్తాం, ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. రైట్, ఇక్కడి నుంచి ఒక ప్రశ్న తీసుకుంటాను లోకేష్ గారు. ఇది ఏలూరుకు సంబంధించింది ప్యూర్ గా. టి రాంప్రసాద్ గారు, వయసు 50 ఏళ్లు. ఈయన అడిగిన ప్రశ్న యువగళంలో చెప్పండి. అందరికీ సంబంధించిన ప్రశ్న. ఏలూరు కాలువల్లో నీళ్లు మా చిన్నప్పుడు చూసాం, మళ్ళీ మీ ప్రభుత్వంలో చూడొచ్చా? పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి నీరు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే పట్టిసీమ, అందుకే చింతల్పూడి లిఫ్ట్, అందుకే పోలవరం పనులు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిచ్చారు. 72% పనులు ఆనాడు పూర్తి చేశాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ గేర్ వేశాడు. అన్నిటికీ రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ ప్రాజెక్ట్ ని డిలే చేశాడు. ఈ రోజు ఆ ప్రాజెక్టే ప్రమాదంలో పడింది. సో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి నీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఏలూరుకు ప్రత్యేకంగా ఇంత పెద్ద హామీ ఇస్తే సైలెంట్ గా ఉన్నారు, గట్టి కొట్టండి చప్పట్లో. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ప్రజల్లో నుంచి, యువతలో నుంచి ఎవరు అడుగుతారు? ఒక్క నిమిషం, ఎక్కడుంది మైక్? ఎక్కడుందమ్మా? తమ్ముడు చెప్పమ్మా. నమస్తే అన్న, మీరు రావడం బట్టి అనుకుంటా ఇవాళ ఏలూరు చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అవునవును, శని పోతుందిలే రాష్ట్రం నుంచి. అదే అన్న, అందుకే జరుగు జగన్ జరుగు జగన్ జరుగు జగన్ అంటున్నాం మేము. అలాగే అన్న, ఇప్పుడు నా పేరు దుర్గా ప్రసాద్, నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదువుతున్నా. నేను 2 ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నా. అంటే నేను డిఎస్సి ఆస్పిరెంట్ అనమాట. అంటే ఏంటంటే మీ ప్రభుత్వంలో డిఎస్సి వస్తుందని నాకు నమ్మకం ఉంది. అంటే ఏంటంటే మేము టీచర్లు అయిన తర్వాత మా యొక్క పిల్లలకి సరైన పౌష్టికాహారం అందించగలమా అనే డౌట్ ఒకటి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో సరైనటువంటి ఆహారం అందించలేక ఎంతో మంది పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళు ఏదో ఒక విధంగా అస్వస్థతకు గురి అవుతున్నారు. కాబట్టి మీ ప్రభుత్వం వస్తే గనక దాన్ని ఏమైనా మార్పు చేసే అవకాశం ఉందా? రెండవ ప్రశ్న,
మీరు గోదావరి జిల్లాలను అభివృద్ధి చేస్తామని అన్నారు, అలాగే చాలా వరకు చేశారు కూడా. కానీ మా ప్రశ్న ఏంటంటే ఏలూరులోని ఉన్నత విద్య యొక్క అభివృద్ధి ఎంతవరకు ఉంది? మెయిన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఏలూరులోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి ఇప్పటికీ భవనాలు లేవు. అలాగే విద్యార్థులు ఏంటంటే మరుగుదొడ్లు మరుగుదొడ్లు కూడా లేకుండా అలా 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళి డబ్బులు కట్టి పబ్లిక్ వాష్రూమ్స్ వాడాల్సి వస్తుంది. ఈ సమస్యలకు మీరు ఏమైనా పరిష్కారం ఇచ్చి అలాగే హామీ ఇస్తారా? మొదటి ప్రశ్న డిఎస్సి స్పష్టమైన హామీ ఇచ్చా. చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉండబోతుంది. ఫస్ట్. రెండోది, మీరు మెస్ గురించి మాట్లాడారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెస్ ఛార్జీలు పెంచలా, కాస్మెటిక్ ఛార్జీలు పెంచలా, కానీ ఖైదీలకి రావాల్సిన డబ్బులు మటుకు పెంచారు తల్లి. ఈ ప్రభుత్వం ఖైదీలకి ఇచ్చే గౌరవం కూడా మనకి ఇవ్వట్లేదు తమ్ముడు. ఈ సమస్య ఉంది. మెస్ ఛార్జీలు పెంచాలి, మెరుగైన ఆహారం అందించాలి. ఆ విధానం గతంలో అమలు చేశాం, మళ్ళీ మేము తీసుకొస్తాం. రెండోది. మూడోది, మీరు అడిగారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి సొంత భవనాలు లేదని నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 3 సంవత్సరాలు శాశ్వత భవనాలు కట్టించి ఆ కాలేజీకి అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. ఇంకో క్వశ్చన్ తీసుకుందాం ఆడియన్స్ లో నుంచే. అన్నా హాయ్ అన్నా. అమ్మా ఆడవాళ్ళే మాడుతున్నారమ్మా. అన్నా చెప్పు హాయ్ చెల్లి, అన్నా. ఇస్తానమ్మా. నెక్స్ట్ ఇస్తాను మీకు ఇస్తాను. చెప్పమ్మా చెల్లి. నా పేరు మౌన్విత అన్న. నేను డెంటల్ డాక్టర్ గా వర్క్ చేస్తున్నానన్నా. ఇప్పుడు మేమేంటంటే 5 సంవత్సరాలు కష్టపడి పనిచేయాలన్నా. పేషెంట్స్ నొప్పి అని వస్తే మేము ఆదుకునే వృత్తిలో ఉన్నాము. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ పోస్టులు మాకు ఇచ్చేది 2 అన్న. అవి రిజర్వేషన్ లో ఫిల్ అయిపోతున్నాయి, మా వరకు రావట్లా. ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు మాకు ఏ విధంగా సహాయం చేస్తారన్నా? అలాగే ఈ ప్రభుత్వంలో నేను ఏ విధంగానూ సాటిస్ఫైడ్ గా లేనన్నా. మీరు ఏమైనా సాటిస్ఫైడ్ గా ఉన్నారా? నా ఉద్దేశంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఇది పాస్ అవ్వలేదు. మీరేమనుకుంటున్నారన్నా? ఇది పాస్ అయింది అనుకుంటున్నారా, ఫెయిల్ అయింది అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పాలన్నా. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. తాడేపల్లి కొంపవరకు ఇంపడాలి. నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్లోనే ఫెయిల్ తల్లి, కాలేజీలో ఫెయిల్ తల్లి, ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఘోరంగా ఫెయిల్యూర్. నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఈ రోజు మీరు చూస్తే అడుగడుగున ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, ఉద్యోగాలు ఉపాధి లేదు, రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి, బడుగు బలహీన వర్గాలపైన దాడులు పెరిగినాయి, కార్పొరేషన్కి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వరు, ఉద్యోగాలు ఉపాధి కల్పించారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అందుకే చెప్తున్నా, ఈ ప్రభుత్వం 100కి 100% ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం. నంబర్ 1. రెండోది, డెంటల్ గురించి మీరు చెప్పారు చెల్లి. ఇది నిన్న కూడా ఒక సభలో నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది రాజంపేట సభలో ఒక చెల్లమ్మ నా దృష్టికి తీసుకొచ్చింది. మొత్తం వివరాలు నేను కనుక్కోవాలి చెల్లి, నాకు సబ్జెక్ట్ మీద అంత అవగాహన లేదు. లెట్ మీ అండర్స్టాండ్ ఇట్, దెన్ ఐ విల్ రెస్పాండ్ ఆన్ దట్ ఇష్యూ. ఎందుకంటే ఏదంటే అది హామీలు ఇస్తే నేను కూడా పరదాలు కట్టుకుని తిరగాలి. ఆ కోరిక నాకు లేదమ్మా. కొంచెం మొత్తం డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత ఈ ఇష్యూ పైన నేను స్పందిస్తాను. థ్యాంక్ యూ చెల్లి. మరొక ప్రశ్న తీసుకుందాం. లోకేష్ గారే మీ దగ్గర మైక్ ఇస్తున్నారు. ఇందాకటి నుంచి ఆ సిస్టర్ వెయిట్ చేస్తా ఉన్నారు. లోకేష్ అన్న, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మా అమ్మగారు సార్ అంటే పలకను. అన్నయ్య. థ్యాంక్ యూ అమ్మా. సార్ మళ్ళీ సార్. అన్నయ్య, థ్యాంక్ యూ. మా అమ్మగారు అంగన్వాడీ ఆయమ్మగా 19 సంవత్సరాల నుంచి చేస్తున్నారు అన్నయ్య. అయితే ఎమ్మెల్యే నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ అంతకు ముందు వడేటి బుజ్జి గారిది వేరు సార్, చాలా మంచి మనసు అయింది. అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే బట్టి ఏంటంటే వాళ్ళు కీప్గా ఉన్న ప్రజల్ని, ఆడవాళ్ళు 3 నెలలు జాయిన్ అయిన వాళ్ళు కూడా టీచర్గా ప్రమోషన్ ఇస్తున్నారు సార్. మా అమ్మ 19 సంవత్సరాల నుంచి ఆయమ్మగానే ఉంది సార్. అలా ఎంతో మంది అమ్మ అలాగే ఉంటున్నారు సార్. ఆయమ్మలో ఎటువంటి ప్రమోషన్ లేదు, ఆ వెట్టి చాకరీతో తక్కువ జీతంతో చాలా సతమతం అవుతున్నారు సార్. మీరు మీ గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ సార్ వచ్చిన తర్వాత మా అమ్మగారు లాంటి వాళ్ళు ఎంతో మందికి మీరు చేయూతనివ్వాలి సార్. లేకపోతే వాళ్ళు ఎంతో ఇంకా రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఆయమ్మగానే ఉండిపోతారు సార్. ఇంకోటి సార్, మా ఏలూరులో కార్పొరేటర్లు ఆగడాలు ఇంత అంతా కాదు సార్.
జుజ్జువరపు రమేష్ అని అరుంధతిపేట కార్పొరేటర్ సార్, అతని పేరు నోట్ చేసుకోండి సార్. 30 నుంచి 40 ఇల్లులు కబ్జా చేసి, మాకొచ్చిన ఇల్లులు కబ్జా చేసి, ఇది నా ఇల్లు, ఎవడేం పీక్కుంటాడో పీక్కోండి అని అంటే సార్ 3 సంవత్సరాలు ఎమ్మెల్యే గారు చుట్టూ తిరిగాను సార్. తిరిగితే పరిష్కారం అవ్వలేదు సార్ ఆ సమస్య. గడప గడపకు వచ్చినప్పుడు ఆల్నాని గారికి చెప్తే ఆల్నాని గారు ఏమన్నారో తెలుసా సార్? వాడిని వెంటనే అరెస్ట్ చేసేయండి అన్నారు సార్. అది ఎందుకు అన్నారు? ప్రజలందరూ ఉన్నారు కాబట్టి షోయింగ్ ఇవ్వడానికి అలా అన్నారు సార్. కానీ తర్వాత మళ్ళీ మామూలే సార్, మళ్ళీ వెళ్ళాం ఆ పార్టీ ఆఫీస్ చుట్టూ. మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదా, మీ నాన్నగారు ప్రసాద్ గారు తెలుగుదేశంలో తిరుగుతారు కదా, మాకెందుకు మీకెందుకు ఇవ్వాలి, మేము ఇవ్వం, మీ చేతనైన పని చేసుకోండి అన్నారు సార్. అలా మాకు ₹1,00,000 దాకా లోన్ కూడా పడ్డాయి సార్. లోన్ పట్టి ఇల్లు కట్టుకున్న దాన్ని తాళం వేసి కబ్జా చేశాడు సార్. మరి అటువంటి కార్పొరేటర్లకి ఈ ఎమ్మెల్యే అండగా ఉంటే ఇలాంటి ఎమ్మెల్యేని మీరు గెలిపిస్తారా? చండీగఢ్ని గెలిపిస్తారా? ఖచ్చితంగా టీడీపీని గెలిపిస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. అందరూ యువత అందరూ ఆలోచించాలి. మన బుద్ధి గారు లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి చంటి గారు, కాబట్టి అందరూ ఆయన్ని గెలిపించండి. జై బడాటి. ఇంకా నేను మాట్లాడాల్సిన అవసరం అయిపోయింది. చెల్లమ్మ నా స్పీచ్ కూడా ఫినిష్ చేసింది. చెల్లి, అందుకే ఎర్ర బుక్ ఉందమ్మా. ఎర్ర బుక్ ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చింది. నేనేం చెప్పా? ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులు కార్యకర్తలు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని వేధించారో వాళ్ళందరి పేర్లు పాదయాత్రలు నేను కనుక్కున్నా, ఎర్ర బుక్ లో రాశాను తల్లి. 1 నెల ఓపిక పట్టు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది, అంగన్వాడీ టీచర్ గురించి మీరు మాట్లాడారు. అమ్మా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంగన్వాడీ టీచర్లకి ఏమైనా కోరికలు ఉంటే వచ్చి కూర్చునేవారు. మంత్రి గారు నీట్ గా కాఫీ టీ భోజనాలు పెట్టి సమస్యలేంటి, ఎలా పరిష్కరించాలి, జీతాలు ఏంటి అన్ని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు 2 సార్లు పెంచారు తల్లి. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా పెంచలే. అందరూ మొన్న ధర్నా చేశారు. నేను పాదయాత్ర చేసేటప్పుడు ధర్నా జరిగింది. ఎక్కడైతే ధర్నా చేస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిశాను, సంఖ్యభావం కూడా తెలిపాను, వాళ్ళకి అండగా నిలబడ్డా. కానీ వాళ్ళని ఏం చేశారు తల్లి? టీచర్లు కేసులు పెట్టారమ్మా. టీచర్ల పైన కేసులు పెట్టారు, లాఠీ చార్జ్ చేశారు. కొంతమంది టీచర్ని జైలుకు కూడా పంపించింది ఈ ప్రభుత్వం. ఇంకెంతమ్మో 1 నెల జగన్ పని అయిపోయింది. వచ్చేది మళ్ళీ ప్రజాప్రభుత్వమే. తప్పనిసరిగా అంగన్వాడీ సోదరులు కూడా న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇలాంటి ప్రశ్నే స్థానిక 20వ డివిజన్ కార్పొరేటర్ గురించి ఒక యువతి, 25 ఏళ్ల యువతి రాశారు. మాకు జీవనాధారమైన బుక్ షాప్ విషయంలో మమ్మల్ని అన్యాయం చేశారు, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఆదుకుంటారా అని అడుగుతుంది. అమ్మా, చంద్రబాబు నాయుడు గారిని చూస్తే రౌడీలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి స్మగ్లర్స్ భయపడతారు తల్లి, వణుకుతారు. చంద్రబాబు నాయుడు గారికి అంటే కూటమికి మెజారిటీ వచ్చిందని ఫ్లాషింగ్ ఎప్పుడైతే వస్తుందో ఇలాంటి రౌడీలు, బ్లేడ్ బ్యాచ్లు, ఇలాంటి యదవులందరూ రాష్ట్రాన్ని వదిలి పారిపోయే పరిస్థితి వస్తుంది. కానీ ఎక్కడ పోయినా తిరిగి తప్పనిసరిగా మూల్యం చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా. వాళ్ళని ఎవరిని వదలబెట్టాను, వడ్డీతో సహా ప్రతిదీ కక్కిద్దాం చెల్లి. థ్యాంక్ యూ. ఇక్కడ లోకేష్ గారు, మీరు పదే పదే చాలా సార్లు చెప్తూ వచ్చారు, మమ్మల్ని గెలిపించడం మాత్రమే కాదు, దగ్గర 160 సీట్లలో గెలిపిస్తేనే పరిశ్రమలు రావడానికి వాళ్లకు ఒక భరోసా ఉంటుంది అని. సో మళ్ళీ మీరు ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. అంటే మిమ్మల్ని గెలిపిస్తే కాకుండా ఈ స్థాయిలో గెలిపించాలని చెప్పడం వెనుక మీ ఉద్దేశం ఏంటి? గత 5 సంవత్సరాలుగా చాలా మంది నష్టపోయారు. పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళపైన కేసులు పెట్టి ప్రభుత్వం వేధించింది. అమర్ రాజా బ్యాటరీ ఒక ఉదాహరణ. అమర్ రాజా బ్యాటరీ ఆంధ్ర రాష్ట్రంలో హైయెస్ట్ పన్ను కట్టే పరిశ్రమ. కేవలం జయదేవ్ గల్లా తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నాడని ఆ కంపెనీ యజమానిని వేధించారు, పొల్యూషన్ బోర్డు పంపించారు, లేబర్ డిపార్ట్మెంట్ పంపించారు, అడుగడుగున వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఈ ఇబ్బందులు ఎదుర్కోలేక ఎందుకురా ఈ గోల్ అని చెప్పి ఎక్స్పాన్షన్ మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారు. సో ఇలాంటి పారిశ్రామికవేత్తలు కానివ్వండి, రేపు పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు
కానీ ఒక భరోసా కలగాలంటే 175 స్థానాల్లో 160 స్థానాలు కూటమి గెలవాలి. జీవితంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాదు అయ్యే ప్రసక్తి ఉండదు. అలాంటి తీర్పు వస్తేనే తిరిగి వీళ్ళు పెట్టుబడి పెడతారు. అప్పుడే యువతకి ఉద్యోగాలు ఉపాధి అనేది కలుగుతాయి. సో ఆ స్థాయిలో 160 సీట్లు గెలిపించి మళ్లీ పరిశ్రమలను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడానికి మేమంతా సిద్ధమని లోకేష్ గారికి భరోసా ఇస్తారా? మీరంతా పిడికలు బిగించి చేతులు పైకెత్తండి. లోకేష్ గారికి భరోసా ఇస్తారా? రైట్, మరో ప్రశ్న తీసుకుందాం. చెల్లమ్మ, గుడ్ ఈవినింగ్ సార్, దిస్ ఈస్ యామిని వర్మ. సార్ ఎవరు ఇక్కడ? అన్నయ్య, దిస్ ఈస్ యామిని వర్మ, స్టడీయింగ్ సీనియర్ ఇంటర్ ఇన్ శ్రీవాతి జూనియర్ కాలేజ్. నాదేంటంటే నాకు క్యాస్ట్ ఈక్వాలిటీ సార్. ఇట్లా అడగొచ్చా అడగకూడదు నాకు తెలీదు. యాక్చువల్లీ ఓసీ సార్. మేము ఇంకా ఎంత కష్టపడినా కూడా ఇంకా మాకు ర్యాంక్స్ రావట్లేదు. ఇదే కాదు సార్, ఇంకా ఇప్పుడు నేను సీనియర్ ఇంటర్ కదా, నెక్స్ట్ బీటెక్ వెళ్తాము. అంటే కంపెనీస్ ఎక్కువ తీసుకొస్తారా? జాబ్స్ కావాలి కదా. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పరిశ్రమలు వచ్చినాయి కదా. కియా మోటార్స్ ఎప్పుడు వచ్చింది? తెలుగుదేశం పార్టీ హయాంలో. ఫాక్స్కాన్ ఎప్పుడు వచ్చింది? తెలుగుదేశం పార్టీ హయాంలో. జోహో హెచ్సిఎల్ ఎప్పుడు వచ్చింది? తెలుగుదేశం పార్టీ హయాంలో. 44,000 పరిశ్రమలు తీసుకొచ్చాం. 6 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించాం. చెల్లెమ్మ, మళ్ళీ పరిశ్రమలు తీసుకొస్తాం. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. నంబర్ 1. రెండోది వస్తాను. రెండోది, తరతరాలుగా బడుగు బలహీన వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కనుక అంబేద్కర్ గారు రిజర్వేషన్ తీసుకొచ్చారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఓసీలో ఉన్న నిరుపేదరికాన్ని గుర్తించి ప్రత్యేకంగా ఓసీలో ఉన్న నిరుపేద వాళ్ళకి 10% రిజర్వేషన్ కూడా తీసుకొచ్చారు. సో ఈ రెండు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. సో బడుగు బలహీన వర్గాల్ని ప్రోత్సహించాలి. నిరుపేద కుటుంబాలు కూడా ఈ 10% రిజర్వేషన్ ద్వారా నిరుపేద ఓసీలకి రేపు ఉద్యోగాల్లో కానివ్వండి, చదువుల్లో కానివ్వండి అవకాశాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ చెల్లి. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడుంది? నాన్న మైక్ ఇటీ భాష, అది అన్నగారు మైక్. ఒక్క నిమిషం, నెక్స్ట్ ఎక్కడుంది మా మైక్? ఆ తమ్ముడు చెప్పమ్మా. హలో అన్న, నా పేరు సూర్య. చెప్పు సూర్య. నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అన్న. నేను యాప్ డెవలప్ చేయడానికి చాలా కోర్సులు నేర్చుకున్నాను. జావా అండ్ పైథాన్ కూడా నేర్చుకున్నాను. కానీ యాప్ డెవలప్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ మన ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహం చేయట్లేదు. ఒకవేళ మన ప్రభుత్వం వస్తే ఏమైనా ఇస్తారా అని నా ప్రశ్న. ప్రభుత్వం వస్తే ఏంటి? ఒక నెలలో మన ప్రభుత్వం వస్తుంది. మీలాంటి యువకుల్ని ప్రోత్సహించడానికి ఆనాడు విశాఖపట్నంలో స్టార్టప్ విలేజ్ ఏర్పాటు చేశాం. మంచి ఐడియాలో ఉన్నోళ్ళకి ఆర్థికంగా కాదు, మొత్తం కౌన్సిలింగ్ కానివ్వండి, మెంటరింగ్ ఆనాడు ఏర్పాటు చేశాం. అనేక స్టార్టప్స్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏర్పడినాయి. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత స్టార్టప్స్ ఇబ్బంది పడినాయి. ఆంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటో తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నేను చెప్తాం కాదు. మొన్న సోషల్ మీడియా మీట్ లో ఒక చెల్లమ్మ నుంచుని ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి, ఆంటర్‌ప్రెన్యూర్స్ కి మీరు ఏం సలహా ఇస్తారు అని అడిగారు. దానికి సమాధానం చెప్పలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. అంతే, ఆంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటో తెలియని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఒక నెల ఓపిక పెట్టు. గతంలో ఎట్లయితే స్టార్టప్ విలేజ్ ఏర్పాటు చేసి మీలాంటి యువకులు ఎవరికైతే మంచి ఐడియాలు ఉన్నాయో వాళ్ళకి మెంటరింగ్ చేసే అవకాశం కల్పించామో అదే విధంగా మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం ఆ కార్యక్రమం చేపడుతుంది. థ్యాంక్ యూ. క్వశ్చన్, మరో ప్రశ్న తీసుకుందాం. ఇస్తాం. ఎక్కడి నుంచి వాలంటీర్స్ మైక్ ఇచ్చారా? ఒక్క నిమిషం, మైక్ లోకేష్ గారే ఇచ్చేస్తున్నారు. మైక్ ఒక్క నిమిషం. చిన్న చెల్లమ్మ, లేడీస్ ఫస్ట్, అయిన తర్వాత మీకు ఇస్తాం. Hi sir, this is Riha. First of all, nice to meet you sir. నైస్ మీటింగ్ అమ్మా. I'm studying intermediate sir, first year. And after that, maybe 5 years I may get job sir. In the Andhra Pradesh, maybe what is the surety sir you will give TDP if suppose we companies may develop sir. I need this AP to companies to develop some more. Now present they are doing many jobs.
in Telangana and Hyderabad, Warangal states. But in AP, no one are doing, sir. Why like that, sir? And I need the surety. If TDP wins, sir, suppose, I know, sir, TDP will only win, sir. Guarantee, sir. This is surety, sir. I need, sir, surety from you. Companies, IIT companies in only AP, sir. And this is surety. All members should do in AP's only jobs, sir. Not in Telangana, sir. And Not another in question, Telangana, sir. నాట్ ఇన్ తమిళనాడు, నాట్ ఇన్ కర్ణాటక. P. మన రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించాలి. ఓ. అందుకే అమ్మా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మేము చెప్పాం. చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉన్న వ్యక్తి, Yes, sir. గతంలో హైదరాబాద్ కి పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి. Yes, sir. ఆయన ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు 15 లక్షల మంది ఒక ఐటీ రంగంలో పనిచేస్తున్నారు, ఫార్మా రంగంలో ఉన్నారు, బయోటెక్నాలజీ పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. చెల్లింగ్ ఎన్ని రోజులు? 1 నెల. మన ప్రభుత్వం వస్తుంది, బాబు షూరిటీ, మన భవిష్యత్తు గ్యారంటీ. థ్యాంక్ యూ చెల్లి. The question, sir. అమ్మా If TDP wins, what surety will you give for 4% Muslim continuation, sir, and girls' education, sir? వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. అమ్మా ఒక సామెత ఉంది, నిజం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుందని. అలాంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 4% రిజర్వేషన్ పైన స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ 4% రిజర్వేషన్ కాపాడుతాం, అవసరమైతే సుప్రీంకోర్టులో బెస్ట్ లాయర్స్ పెడతాం, మైనారిటీ సోదరులకు అందాల్సిన 4% రిజర్వేషన్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం చెల్లమ్మ. రెండోది విద్యకి సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్, పీజీ ఫీ రీంబర్స్మెంట్, విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ అమ్మా. Thank you, sir, for giving this opportunity, sir. Nice Thank to you. meet you, sir. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్. థ్యాంక్ యూ చెల్లమ్మ. తమ్ముడు చెప్పమ్మా. నమస్తే అన్న. ఆగు నాన్న, వెనకాల ఉంది మైక్ ఇస్తున్నా. నమస్తే అన్న. నమస్తే. నా పేరు ఎన్ఎస్కే నాయుడు. చెప్పమ్మా. నేను ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని. అయితే మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆనాడు ఉన్న సమయంలో కాపు కులస్తులకు బ్యాంకు రుణాలు, ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి వెనకబడిన కాపు కులస్తులను ఒక స్థాయిలో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ. కానీ ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి మా మీద కక్ష సాధింపుగా ఎటువంటి కార్పొరేషన్ ఇవ్వకుండా కాపు కులస్తుల్ని ఎక్కడా కూడా ఆదుకోకుండా మమ్మల్ని వెనకబడిన వర్గాల్లో పెట్టాడన్నా. మన ప్రభుత్వం రాగానే మీరేం చేస్తారు అనేది మాకు తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా కాపు సోదరుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ కార్పొరేషన్ ద్వారా నిరుపేద కుటుంబాల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేశాం. ఇది కేవలం కాపు సోదరులకే కాదు, ఎస్సీ కార్పొరేషన్ కానివ్వండి, బీసీ కార్పొరేషన్ కానివ్వండి, బ్రాహ్మణ్ కార్పొరేషన్ కూడా ఆనాడు నిధులు కేటాయించి ప్రోత్సహించాం. అందుకే ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నా తమ్ముడు, 1 నెల ఓపిక పట్టు. గతంలో ఏ విధంగా దామాషా ప్రకారం నిధులు కేటాయించామో అదే విధంగా కార్పొరేషన్ నిధులు కేటాయిస్తాం. పేదరికానికి కులం, మతం, ప్రాంతం ఉండదు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల్లో పేదవాళ్ళు ఉంటారు. కార్పొరేషన్లో పేదవాళ్ళని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేయాలి. అందుకే రుణాలు ఇవ్వాలి, సబ్సిడీలు ఇవ్వాలి. ఆ విధానం తిరిగి అమలు చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ లోకేష్ గారు. నేను ఇప్పుడు దాదాపుగా అక్కడి నుంచి ఒక 100 స్లిప్పులు తీసుకున్నాను. 100 స్లిప్పులు తీసుకుంటే అన్నింటి నుంచి కామన్ గా ఒకటే పాయింట్, నేను ఇంజనీరింగ్ చదువుతున్నా, నేను చదువు కంప్లీట్ అయ్యే లోపల నా కోసం ఏ కంపెనీ రెడీగా ఉంటుంది,
నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా, నాకు ఆ చదువు కంప్లీట్ అయ్యే లోపల ఏ ఉద్యోగాలు నాకు వస్తాయి? ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలు, ఈ 100లో 99 స్లిప్స్ అవే ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం ఇంతలా యువత ఇంతలా ఒకరి వైపు ఆశగా చూడడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, లక్షల ఖర్చు పెట్టి పిల్లల్ని తల్లిదండ్రులు చదివిస్తున్నారు. వాళ్ళ బాధ ఆవేదన నాకు అర్థమవుతుంది. పాదయాత్రలు కూడా అడుగడుగునా నాకు ఇదే ప్రశ్న, ఉద్యోగాలు ఎప్పటికల్లా ఇస్తారు, ఎలాంటి ఉద్యోగాలు తీసుకొస్తారు? అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని లక్ష్యంతో పనిచేశాం. మంది పొడుగ్గా ఉంటుంది రాష్ట్రం, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం. ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. అనంతపూర్కి వస్తే ఆటోమోటివ్ ప్రోత్సహించాం. చిత్తూరు జిల్లాకు వస్తే ఎలక్ట్రానిక్స్ ప్రోత్సహించాం. విశాఖపట్నానికి వస్తే ఐటీ ప్రోత్సహించాం. సో ఒక్కొక్క ఫోకస్ ఏరియా తీసుకున్నాం. వైట్ కాలర్ బ్లూ కాలర్ జాబ్స్ ఆనాడు పెద్ద ఎత్తున మన ప్రభుత్వం ప్రోత్సహించింది. అందుకే 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయని ఈ ప్రభుత్వమే ఒప్పుకుంది. ఇంకంతా ఒక నెల మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే మళ్ళీ పెట్టుబడులు తీసుకురావాలా, ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలా, పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది. వీళ్ళందరికీ ఒకటే సమాధానం, కంపెనీలు సిద్ధంగా ఉంటాయి మీరు చదువులు కంప్లీట్ చేసుకునే లోపల. వీళ్ళందరికీ ఒకటే సమాధానం, సైకిల్ గుర్తుకి ఓటేయండి, పరిశ్రమలు తీసుకొస్తాం, ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. రైట్, ఇంకొక ప్రశ్న తీసుకుందాం. ఎక్కడి నుంచి? రైట్, ఆ సిస్టర్ అడుగుతారు. తమ్ముడు ఇక్కడ. నమస్తే లోకేష్ అన్న. చెల్లి చెప్పమ్మా. ఫస్ట్లీ వెల్కమ్ టు ఏలూరు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అన్న. Thank నా you, పేరు నవ్య దేవినేని. అన్న, జగన్ దిశా చట్టం అని తీసుకొచ్చామని ప్రమోట్ చేస్తున్నారు కదా, అసలు దిశా చట్టం ఉందా లేదా? ఎందుకంటే పొద్దున టీవీ పెడితే చాలు అమ్మాయిల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగాయో టీవీలో చూపిస్తున్నారు. అట్లీస్ట్ మన తెలుగుదేశం గవర్నమెంట్ నెక్స్ట్ వస్తుంది కాబట్టి ఆ గవర్నమెంట్ లో అయినా మేము బయటకు వెళ్ళి తిరగచ్చా అన్నా, తిరగకూడదా? ఇదే నా ప్రశ్న అన్న. అమ్మా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈ స్థాయికి వచ్చిందంటే దానికి కారణం గంజాయి మొత్తం వైకాపా నాయకులు నడిపిస్తున్నారు. ఒక మాఫియాగా తయారు చేసి కుటుంబాలని నాశనం చేస్తున్నారు. తల్లి, మీరు అన్నట్టు దిశ చట్టమే లేదు, కానీ దిశ పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఎవరన్నా తప్పు చేస్తే నిర్భయ చట్టం ద్వారా కఠినంగా శిక్షించుంటే భయపెట్టేవారు. కావాలని లేని చట్టాన్ని తీసుకొచ్చి కేసులు పెడతారు. దానివల్ల ఏం అవట్లేదు, బెయిల్ వస్తున్నాయి. హాయిగా ఈ రౌడీలు ఈ బ్లేడ్ బ్యాచ్లు రోడ్డు పైన తిరుగుతున్నాయి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. మేము ఎవరిని వదిలిపెట్టాం. ఈ స్మగ్లర్స్ గాని వీళ్ళని వెంటాడతాం, ఎవరిని వదిలిపెట్టాం. మొదటి 100 రోజుల్లో మీరు చూస్తారు కదా, ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి దొరకకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. అన్న, ఇంకో ప్రశ్న అన్న, మాకు ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ ఇదివరకు రూలింగ్ లో ఉన్నప్పుడు మాకు ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు అన్నయ్య, ఎయిర్ క్రాఫ్ట్ ది. దాని గురించి అయితే పాస్ట్ 5 years గా ఎవ్వరూ ఏం మాట్లాడలేదన్న. అసలు దాని గురించి ఇంప్లిమెంటేషన్ చేయలేదు, ఏం చేయలేదు ఈ వైసీపీ గవర్నమెంట్. మన గవర్నమెంట్ వచ్చినాక మా ఏలూరుకి ఎలాంటి కంపెనీస్ వస్తాయి? ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ ఏలూరు మాకు మ్యాన్ పవర్ అయితే చాలా ఉందన్న, మీరు ఏం చేస్తారు అని. అమ్మా, డిఫెన్స్ సెక్టర్ కి ఆనాడు పెద్ద పీటేసాం, మీరు చూసారు, పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ వదిలేసింది. తిరిగి ఆగిపోయిన ప్రాజెక్టులు మనం ప్రారంభించాలి, ఆ బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ చెల్లి, థ్యాంక్ యూ. ఇంకో ప్రశ్న తీసుకుందాం. ఎటువైపు నుంచి? మైక్ మైక్ తమ్ముడు, మైక్ ఎక్కడుంది? ఒక్క నిమిషం ఇచ్చారా? ఇటువైపు నుంచి. ఒక్క నిమిషం ఇటువైపుకి వస్తాం. మైక్ ఎక్కడుంది? ఒక్క నిమిషం సార్. అన్న అమ్మ ఆగలి అన్న, ఇది యోగాలం, మీరు కూర్చోండి. అన్న ఒక్క నిమిషం, ఎక్కడుందమ్మా? రైట్ సైడ్ చెప్పమ్మా. హాయ్ అన్న, మై సెల్ఫ్ బాలు. చెప్పమ్మా. హాయ్ అన్న, మై సెల్ఫ్ బాలు. నేను క్వశ్చన్ అడిగే ముందు చిన్న సెంటెన్స్ చెప్పాలనుకుంటున్నా అన్న. చెప్పు తమ్ముడు. ఏ రెస్పాన్సిబుల్ లీడర్ కెన్ మేక్ పీపుల్ రెస్పాన్సిబుల్ అనే ఒక వర్డ్ ఉంది అన్న. నేను ఆ వర్డ్ ని చాలా బలంగా నమ్ముతానన్నా. 2019లో మద్యపాన నిషేధం అని ఒక పెద్ద మనిషి హామీ ఇచ్చాడన్న.
ఆ మద్యపాన నిషేధమేమో కానీ చీప్ లిక్కర్లన్నీ మహారాష్ట్రలోనే తిరుగుతున్నాయన్న. దానివల్ల మా ఫాదర్స్ రెస్పాన్సిబుల్ గా ఉండేవాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ గా తయారవుతున్నారన్న. దానివల్ల చదువుకునే మేము మధ్యలోనే కుటుంబ బాధ్యతలు తీసుకునే పరిస్థితి వచ్చిందన్న. దానికి మీరు చెప్పే సమాధానం ఏంటన్నా? మద్యం నియంత్రణ చేయాలి, పాత మద్యం విధానం అమలు చేయాలి, బెల్ట్ షాపులకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ 3 నిర్ణయాలు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో మేము చేస్తాం. ఇక్కడున్న ఏలూరు ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. 2014 నుంచి 2019 వరకు దాదాపు 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బదేటి బుజ్జి గారు మన పట్టణాన్ని అభివృద్ధి చేశారు. 2019లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయాం. బుజ్జి గారు కూడా చనిపోయారు. చాలా బాధేస్తుంది. ఇక్కడ ఈరోజు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన ఏకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. సొంత నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం ఆయన కాపాడలేకపోయారు. తాగునీరు కలుషితమైనప్పుడు నేను వచ్చి ప్రజల్ని కలిసా. అది ఎందుకయింది, ఏని వల్ల అయింది, దానికి శాశ్వతమైన పరిష్కారం కూడా ఇప్పటికీ ఎతకలేని వ్యక్తి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు. చెల్లమ్మ చెప్పింది కార్పొరేటర్లు ప్రజలను ఎట్లా వేధిస్తున్నారు. ఇదే వీళ్ళు అనుకుంటున్నారు రాజకీయం అంటే. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా, నేను కోరే ముందల వేదిక పైకి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి బడేటి బుజ్జి చంటి గారిని రమ్మని కోరుతున్నాను. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ కూడా ఉన్నారు. ఇక్కడున్న ప్రజలు ఒకటే కోరుతున్నా, ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభించాలంటే మనకున్న 2 ఓట్లు, ఎమ్మెల్యే ఓట్, ఎంపీ ఓట్, ఇక్కడ సైకిల్ గుర్తుకేసి భారీ మెజార్టీతో మీరు గెలిపించాలి. ఆనాడు బుజ్జి గారు ఏ ఆశయాలతో అయితే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారో ఆ ఆశయాలు ముందలు తీసుకెళ్లేదానికి మీ ముందల నిలబడుతున్నారు చంటి గారు. చంటి గారి గురించి 2 మాటలు నేను చెప్పాలి. గంజాయిలు తమ్ముడు ఒక్క నిమిషం, చంటి గురించి ఒక మాట చెప్పాలి. తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన ఒక చెల్లమ్మ పైన గ్యాంగ్ రేప్ జరిగింది. అది తెలుసుకున్న వెంటనే చంటి గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆయన ఒకటే అన్నారు, ఇది గంజాయి మత్తులో చేశారు బాబు అన్నారు. అదేంటి మీరు ఇట్లా అంటున్నారు ఏంటి, మీకేడ తెలుసు అని అడిగా. అప్పుడు ఆయన అన్నాడు, ఏలూరులో మాకు ఇన్ని చాలా ఘటనలు జరిగినాయి. గంజాయి మత్తులో పిల్లలు తల్లిదండ్రులపైన తిరుగుబాటు చేస్తున్నారు. మాకు అదొక పెద్ద న్యూసెన్స్ గా తయారైంది. మీరు కఠినంగా పోరాడండి. అప్పుడే కనీసం మా దగ్గరనన్నా అధికారులు కానివ్వండి ఈ గంజాయి బ్యాచ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు, పిల్లల జోలికి వెళ్ళరని చెప్పారు. అంటే ప్రజల గురించి అహర్నిశలు ఆలోచించే వ్యక్తి. అందుకే మిమ్మల్ని అందరూ కోరుతున్నా, మన ప్రతి ఓట్ కీలకమైన ఓట్. పవన్ అన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ప్రతిపక్ష ఓట్ చేయలేదానికి మేము ఒప్పుకోమని. ఇక్కడున్న ఏలూరు ప్రజలందరిని ఆలోచించమంటున్నా. మన ఇంట్లో దొంగ పడితే మనందరం ఏం చేస్తాం, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరం తిరుగుబాటు చేస్తాం, ఆ దొంగని తరిమి కొడతాం. అలాంటిది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక గజ దొంగ ఉన్నాడు, 420 ఉన్నాడు. ఆయన ఆస్తుల కన్నా కేసులు లిస్టు పెద్ద స్వామి. అప్పుడు ఏం చేయాలి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా ఆ సైకోని తరిమి కొట్టాలి. అందుకే కలిసికట్టుగా పోరాడదాం. ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించుకుందామని ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటూ, వచ్చే ఎన్నికల్లో చంటి అన్ని భారీ మెజార్టీ గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా పుత్తా మహేష్ యాదవ్ ని కూడా ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, పని చేసేదానికి వచ్చాడు, ప్రపంచం తిరిగిన వ్యక్తి, చాలా అవగాహన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని మన ఎంపీగా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, పెట్టుబడులు, పరిశ్రమలు మన జిల్లాకి ఆయన తీసుకొస్తాడు. అందుకే అలాంటి వ్యక్తిని కూడా ఎంపీగా గెలిపించాలి, సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన
ఏలూరు ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్, జై హింద్. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. థ్యాంక్ యూ. It's about time to break it down. You ready? Psycho, 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 Powali. Cycle, 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 Rawali. Psycho, Powali. Cycle, Rawali. Psycho, Powali. Cycle, Rawali. Sima Chellamma, Akkala Chinnamma, Sriselamma. Psycho, 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 Powali. Cycle, 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 Rawali. College kurradu, cheko misalodu, bariలో పుట్టోడి slogan ఒకటేరా. Psycho, Powali, cycle, Rawali. Psycho, Powali, cycle, Rawali. Repeat it. It's about time to break it down. You ready? Psycho, 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 Powali. Cycle, 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 Rawali. Psycho, Powali. Cycle, Rawali. Psycho, Powali. Cycle, Rawali. Sima Chellamma, Akkala Chinnamma, Sriselamma, Antundagatera. Psycho, 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 Powali. Cycle, 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 Rawali. College kurradu, cheko misalodu, bariలో పుట్టోడి slogan ఒకటేరా. Psycho, Powali. Cycle, Rawali. Psycho, Powali. Cycle, Rawali. Repeat it. కృష్ణా గోదావరి రుషికొండ కన్నీరు మన ఇసుక గనులన్నీ చెబుతుందొకటేరా. Psycho, 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 Powali. Cycle, 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 Rawali. తిరుమల వెంకన్న కడపలో దర్గా గుణదల మాతైన నిర్ణయం ఒకటేరా. Psycho, Powali. Cycle, Rawali. Psycho, Powali. Cycle, Rawali. Psycho, 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 Powali. Cycle, 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 Rawali. Psycho, Powali. Cycle, Rawali. Psycho, Powali. Cycle, Rawali. Sima Chellamma, Akkala Chinnamma, Sriselamma, Antundagatera. Psycho, 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 Powali. Cycle, 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 Rawali. College kurradu, cheko misalodu, bariలో పుట్టోడి slogan ఒకటేరా. Psycho, Powali. Cycle, Rawali. Psycho, Powali. Cycle, Rawali. Repeat it. కృష్ణా గోదావరి రుషికొండ కన్నీరు మన ఇసుక గనులన్నీ చెబుతుందొకటేరా. Psycho, 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 Powali. Cycle, 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 Rawali. తిరుమల వెంకన్న కడపలో దర్గా గుణదల మాతైన నిర్ణయం ఒకటేరా. Psycho, Powali. Cycle, Rawali. Psycho, Powali. Cycle, Rawali. సర్వజనుల సంక్షేమం కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, ఆత్మ గౌరవం కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, మంచి రోజుల కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, ఉద్యోగ ఉపాధి కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, విద్యా వైద్యం కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, మెరుగైన రోడ్డు నీళ్లు కరెంటు కోసం బాబులు మళ్ళీ రప్పిద్దా, బాబులు మళ్ళీ రప్పిద్దా.
సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దా ఉద్యోగం ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా విద్య వైద్యం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా మెరుగైన రోడ్డు నీళ్లు కరెంటు కోసం బాబును మళ్ళీ రప్పిద్దా 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 సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా ఆత్మ గౌరవం కోసం